వెల్కమ్ టు TS24 న్యూస్. మేయర్, కార్పొరేటర్, చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఒకే తరహా అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా అభ్యర్థులను బలపరిచేందుకు ఒక్క ఓటరు ఉన్నా సరిపోతుంది. ఒకరికి బలపరిచిన వ్యక్తి మరో అభ్యర్థిని బలపరచరాదు. ఒకవేళ అదే జరిగితే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో నగరాలు, పట్టణాల్లో సందడి మొదలైంది. ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అవసరమైన ధృవీకరణ పత్రాలను, బలపరిచే వ్యక్తులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచార వ్యయాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, ఉండాల్సిన అవగాహన సూచనలు ఒకసారి తెలుసుకుందాం. మేయర్, కార్పొరేటర్, చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థికి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. సంబంధిత వార్డులో లేదా డివిజన్లో ఓటరై ఉండాలి. ఏ కోర్టు ద్వారా అనర్హత ఆదేశాలు వచ్చి ఉండరాదు. ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికైనా, స్వతంత్ర అభ్యర్థికైనా ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. ఏ వార్డు పోటీ చేస్తున్నారో ఆ వార్డుకు చెందిన ఓటర్లు అయి ఉండాలి. పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి ఆ పార్టీ బీఫామ్ అందజేయాలి. నామినేషన్ ఫామ్తో పాటు అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థికి పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు వస్తుంది. ఎన్నికల అధికారి ఇచ్చే ఫ్రీ సింబల్ని ఎంచుకోవాలి. వీరు కూడా నామినేషన్ ఫామ్తో పాటు అఫిడవిట్ ఇవ్వాలి. పోటీ చేసే అభ్యర్థికి మున్సిపల్ పరిధిలో ఓటు ఏ వార్డులో ఉన్నా అదే వార్డులో లేదా ఇతర వార్డులో పోటీ చేయవచ్చు. కానీ ఏ వార్డుకు పోటీ చేస్తే అదే వార్డుకు చెందిన వ్యక్తి మాత్రమే బలపరచాలి. ప్రచార ఖర్చులపై అధికారులు గట్టి నిఘా ఉంచుతారు. ప్రతి రూపాయి లెక్కలో ఉంటుంది. అయితే పార్టీ ఆఫీస్ అద్దె, కరెంటు బిల్లు, అక్కడి సిబ్బంది జీతాలు, సాధారణ నిర్వహణ ఖర్చులను మాత్రం ఎన్నికల ప్రచార ఖర్చుగా లెక్కించరు. అభ్యర్థి వ్యక్తిగత జీవన ఖర్చులు ఎన్నికలకు సంబంధం లేని ఖర్చులు. అంటే ఇంటి అద్దె, ఇంటి కరెంటు, నీటి బిల్లులు, కుటుంబ భోజన ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు ప్రచార ఖర్చు కిందికి రావు. కానీ పార్టీ ఆఫీస్ నుంచి అభ్యర్థి కోసం ప్రత్యేక ప్రచారం చేస్తే ఆ ఖర్చు మాత్రం అభ్యర్థి ఖర్చులోకే వస్తుంది. మత సంప్రదాయ కార్యక్రమాల ఖర్చులు ఎన్నికల ప్రచారం చేయనప్పుడు మాత్రమే. పూజలు, పెళ్లి, శుభకార్యాలు, అంత్యక్రియలు కానీ అక్కడ కూడా ప్రచారం చేస్తే ఎన్నికల ఖర్చులోకే వస్తుంది. అభ్యర్థి అనుమతితో లేదా ఆదేశంతో జరిగిన ప్రతి ఖర్చు ఖచ్చితంగా లెక్కలోకి వస్తుంది. పార్టీ చేసింది అనే కారణం చెప్పి తప్పించుకోలేరు. వ్యయంపై ఎన్నికల పరిశీలకులు గట్టి నిఘా ఉంచుతారు. ఖర్చుల రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రతి ఖర్చుకు బిల్ రసీదు ఉన్నదా? ఖర్చు పరిమితి దాటిందా? పార్టీ చేసిన ఖర్చు మీ ఖర్చులో చూపించారా? సోషల్ మీడియా ఖర్చులు చూపించారా? వాహనాలు ఎన్ని? అనుమతి తీసుకున్నారా? వాహనాలపై ఫ్లెక్సీలకు అనుమతి ఉందా? ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి తీసుకున్నారా? వంటివి పరిశీలిస్తారు. అభ్యర్థుల ప్రచార సరళిపై ఎన్నికల అధికారుల నిఘా ఉంటుంది. సభలు, సమావేశాలు అనుమతితో పెట్టారా లేదా అనేది పరిశీలిస్తారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రచారం చేపడితే నేరమవుతుంది. సభ పరిమాణం, సంఖ్య అనుమతి మేరకేనా? సభకు ముందే అనుమతి తీసుకున్నారా? ఓటర్లకు డబ్బులు, వస్తువులు, మద్యం పంపిణీ జరిగిందా? వంటివి పరిశీలిస్తారు. సోషల్ మీడియా ప్రచారంపై నిఘా పెడతారు. పెయిడ్ యాడ్స్ ఉంటే వాటి ఖర్చు రిజిస్టర్లో చూపారా అనేది చూస్తారు. ఎన్నికల ప్రక్రియలో కోడ్ చాలా కీలకమైంది. అభ్యర్థి ప్రభుత్వ పథకాలను ప్రచారానికి వాడారా? అధికారులను ప్రభావితం చేశారా? మత, కుల ప్రాతిపదికన ప్రచారం చేశారా? ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యలు చేశారా అనే అంశాలను పరిశీలిస్తారు. కోడ్ను ఉల్లంఘిస్తే సదరు అభ్యర్థి ఎన్నికను రద్దు చేయడం, అనర్హత వేటు వంటివి ఉంటాయి. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి 1,00,000 మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. కార్పొరేషన్ పరిధిలో బరిలో నిలిచే అభ్యర్థి 1.50 లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, వాహనాల అద్దెలు, మైక్, డీజే, సభలు, సమావేశాల ఖర్చు, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తలకు భోజనం, నీళ్లు, పార్టీ చేసిన ఖర్చు అభ్యర్థి లెక్కగానే లెక్కిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి. ఎన్నికల అధికారికి మధ్యలో, ఎన్నికల తర్వాత 30 రోజుల్లోపు ఖర్చుల రిజిస్టర్ను చూపాలి. ఒకవేళ SEC నిర్దేశించిన ప్రచార ఖర్చుల పరిమితి మించితే ఎన్నిక రద్దు కావచ్చు. అనర్హత వేటుపడే ప్రమాదం కూడా ఉంది. భవిష్యత్తులో పోటీ చేయకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫామ్ ఉండాలి. అఫిడవిట్లో ఆస్తులు, కేసుల వివరాలు పొందుపరచాలి. పోటీ చేసే అభ్యర్థి ఓటర్ ID, ఆధార్ కార్డును జత చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టాలి. పార్టీ అభ్యర్థి అయితే పార్టీ బీఫామ్ జతపరచాలి. నామినేషన్ సమయంలో డిపాజిట్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాలి. పోలైన ఓట్లలో 15.3% కంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ జప్తు అవుతుంది. నామినేషన్ ఫామ్ను ఎలాంటి తప్పులు లేకుండా అన్ని అంశాలు నింపాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.